నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో జరిగినట్లు ఆరోపణలు వెలువరుతున్న ఘటనపై బహుజన సమాజ్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బాధితుడు పాలమూరు మహేందర్ ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనను బీఎస్పీ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, విచారణ పేరుతో పోలీస్ స్టేషన్కు పిలిపించిన మహేందర్పై తిమ్మాజిపేట ఎస్ఐ దాడి చేశారన్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. అలాగే బాధితుడు చేసిన ఆరోపణల ప్రకారం ఒక కానిస్టేబుల్ మేనపై కాలు పెట్టగా ఎస్ఐ అమానుషంగా ప్రవర్తించారన్న ఆరోపణలు అత్యంత తీవ్రమన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన తిమ్మాజిపేట ఎస్ఐతో పాటు 2 కానిస్టేబుళ్లను తక్షణమే విధుల నుండి తొలగించాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. అలాగే బాధితుడికి, ఆయన కుటుంబానికి పూర్తి భద్రత కల్పించి పోలీసు రక్షణ మధ్య వైద్య చికిత్స అందించాలని కోరింది. మహేందర్ ఆరోగ్యం కుదుటపడిన అనంతరం ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని, అప్పటిదాకా స్వతంత్రంగా నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని. అందరికీ నమస్కారం. నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు డివిజన్ తిమ్మాజిపేట పోలీస్ స్టేషన్లో ఒక అమానుష సంఘటన జరిగింది. దీన్ని బహుజన్ సమాజ్ పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సంబంధం లేని సంఘటనలో పాలమూరు మహేందర్ బీసీ మున్నూరు కాపు కులానికి చెందిన వ్యక్తిని నిన్న ఉదయం 9:30 గంటలకు పోలీస్ స్టేషన్కు పిలిపించి, ఆయనతో పాటు మరొకరు కూడా ఉన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర. అసలు ఆయన మీద 12:30 దాకా ఎలాంటి పిటిషన్ లేదని, తర్వాత ఆయన ఎలాంటి నేరం కూడా చేయలేదని పాలమూరు మహేందర్ గారు, ఆయన వెంట ఉన్న వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. నిన్నటి రోజున వెంట ఉన్న వాళ్ళందరూ దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇది 2026వ సంవత్సరము. చట్టాలు మారినాయి, పోలీస్ స్టేషన్లు మారినాయి, కానీ ఇంకా కొంతమంది పోలీసుల మెదళ్ళు మాత్రం మారలేదు. అసలు ఈ కాలంలో ఒక కానిస్టేబుల్ సహాయంతో ఎస్ఐ గారు ఆయనకు టాయిలెట్ చేసిరని చెప్తా ఉంటే హృదయం కలిసివేస్తూ ఉంది, బాధ అవుతూ ఉంది. అంటే ఏం జరుగుతుంది బై నాగర్ కర్నూలులో? ఇంత దుర్మార్గమా? పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు రూమ్లో, తర్వాత పైన మేడ పైన తీసుకెళ్ళి కొట్టిర్రు. అసలు కొట్టేదే లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. ఇప్పటికీ ఆ నొప్పులు తగ్గక ఎమ్మెల్సీ ఇవ్వమంటే కూడా ఇవ్వడం లేదట. ఇప్పుడు 2 వ్యక్తులు గొడవపడి పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారు కదా, మరి మీరు కొట్టినప్పుడు కూడా ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా. మీరు కొట్టినప్పుడు ఎందుకు ఎమ్మెల్సీ ఇయ్యారు? ఈయనకి ఎందుకు మీ ఆధీనంలో ట్రీట్మెంట్ చేపియ్యారు? పాలమూరు మహేందర్ అన్న గారికి ఎమ్మెల్సీ చేపించి ట్రీట్మెంట్ చేపించి ఒక కానిస్టేబుల్ రక్షణగా పెట్టాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక ఎస్ఐ పైన పోరాటం చేస్తూ ఉన్నాడు అన్న. తిమ్మాజిపేటకు సంబంధించిన ఎస్ఐ శ్రీనివాసరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన భాష కూడా చాలా దురుసుగా ఉంటుందని తెలుస్తూ ఉంది. ఇది దేశాన్ని మొత్తం కలిసివేసే సంఘటన. టాయిలెట్ చేయడం ఏంటండి ఇంత అమానుషంగా? ఎట్లా మనసు వచ్చింది మీకు? ఎట్లా చేస్తారు మీరు? అసలు ఆయనకు సంబంధం లేని విషయంలో తీసుకుపోయి కొట్టి టాయిలెట్ చేసి మళ్ళీ ఏం చేస్తారో చేసుకోపోని మేము సంపుతాం, నరుకుతాం, మీరు ఏంటన్నా చెప్పుకోపోండి. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. ఎందుకంటే మీ దాకా ఈ విషయం వచ్చిందని మాకు తెలుస్తూ ఉంది. జిల్లా ఎస్పీ గారు తక్షణం ఆ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పారదర్శక విచారణ జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. గౌరవ డిఎస్పీ గారి దృష్టిలో, గౌరవ సిఐ గారి దృష్టిలో ఈ విషయం ఉందని బాధితులు వాళ్ళ వెంట ఉన్న వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు తక్షణం స్పందించి ఎస్ఐ శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అన్నకు ఆరోగ్యం బాగాలేదు. ఈరోజు రేపు ఆయన ఆరోగ్యం కుదుటపడే వరకు హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ చేయించి గౌరవ ఎస్పీ గారి దగ్గరికి అన్నను తీసుకువెళ్ళే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ తీసుకుంటుంది. ఆయనకు వెన్నంటి ఉంటుంది. ఆ కుటుంబానికి ఈరోజు స్టేషన్లలో పేదలకు, బలహీన వర్గాలకి అన్యాయం జరుగుతూ ఉంది అనుకుంటే ఏది లేదు. నువ్వు అధికార పార్టీలో ఉంటే చాలు, నువ్వు అధికార పార్టీ నుంచి ఫోన్ చేయిస్తే చాలు, మిమ్మల్ని కొట్టొచ్చు, చంపొచ్చు, ఏమైనా చేయొచ్చు అనేది ఈ సంఘటనతో స్పష్టమవుతూ ఉంది. అన్న బీసీ మున్నూరు కాపు కులం అయినా కూడా అన్నకు అవమానం అవుతలేదు.
ఎవరిపైన మనిషి అనేటువంటి పైన దాడులు జరగొద్దు పోలీస్ స్టేషన్లో అని చట్టాలు చెప్తా ఉన్నాయి. మనిషి అనేటువంటి పోలీస్ స్టేషన్లో కొట్టొద్దని చట్టాలు చెప్తా ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా ఆచరణలో లేవు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ తిమ్మాజిపేట ఎస్ఐ గారిని సస్పెండ్ చేసే వరకు, ఈ అన్నకు పాలమూరు మహేందర్ అన్న గారికి న్యాయం జరిగే వరకు, ఆయన అనేక వీడియోల ద్వారా నిన్ననే మాట్లాడిండు, ఆయన ఆరోగ్యం సహకరిస్తలేదు, అందుకని అన్న ఎలాంటి విషయం మాట్లాడలేకపోతున్నాం, మేము విషయం అడిగితే కూడా ఆయన చెప్పలేక బాధపడుతూ ఏడుస్తున్నాడు. ఇదంతా ఇంత అమానుష ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఎవరైతే ఎంక్వైరీ అధికారి సిఐ గారు ఉన్నారో వీళ్ళకి తక్షణం ఎమ్మెల్సీ చేయించి ఒక కానిస్టేబుల్ను రక్షణ పెట్టించి అన్న కుటుంబాన్ని, ఆయనకు ఇప్పటికి కూడా ప్రాణహాని ఉంది, వాళ్ళు ఎవరో ఫోన్లు చేస్తూ ఉన్నారంటే హైదరాబాద్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి, వాళ్ళందరినీ కూడా ఆపి ఆయనకు రక్షణ కల్పించాలి. ఆ ఎస్ఐ గారిని తిమ్మాజిపేట ఎస్ఐ శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది.